సంవత్సరానికి ఒక నీ జాయింట్ ఎక్స్రే తీసుకోండి, ఎంఎం రూపంలో తీసుకోండి. సో కొందరి లోపల 16 mm ఉంటుంది, కొందరి లోపల 14 mm ఉంటుంది. అంటే ఫస్ట్ మన ఎంగేజ్లో ఎంత ఉందో చూసుకోండి. అంటే కార్టిలేజ్ మెనిస్కస్ రెండు కలిపి, అంటే మోకాల మధ్యలో గ్యాప్ అనేది సో ఎంత ఉందో చూసుకోండి. ఎంత ఉందో చూసుకొని సో దాన్ని అంతే దిగకుండా మెయింటైన్ చేయండి. నొప్పి వచ్చిన తర్వాత సరే మీకు 14 ఉందనుకోండి, 4కి వచ్చిన తర్వాత నొప్పి వస్తుంది. అప్పుడు మీరు తెలుసుకోవడం వల్ల అంటే లాభం లేదు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే 60లో కానీ 55లో అట్లా మోకాలు నొప్పి వస్తుంది కదా మీకు, 45 అట్లా, అప్పుడు తెలుసుకుంటే లాభం లేదు. దీన్ని మీరు ముందు నుంచే అంటే 25 అట్లా నుంచే దాన్ని జాగ్రత్త పడండి. సో 23లో ఒక ఎక్స్రే తీసుకోండి, మళ్ళీ 25లో ఒక ఎక్స్రే తీసుకోండి. నేను చెప్పిన పద్ధతిలో తీసుకోండి. ఎంత ఎంఎం ఉందో చూసుకొని సో దాని అట్లా మెయింటైన్ చేయండి. ఎవ్రీ ఇయర్ ఒక ఎక్స్రే తీసుకోండి, ఎంత ఎంఎం తగ్గకుండా చూసుకోండి. సో ఎవ్రీ ఇయర్ సరే మోకాళ్ళకి 2 months అట్లా గ్లూకోజమైన్ టాబ్లెట్స్ సో వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో 2 months అట్లా వాడుకుంటూ వెళ్ళండి. 1 mm కూడా తగ్గకుండా దాన్ని మీకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు మామూలుగా ఈ నువ్వుల నూనె కానీ ఆవు నూనె కానీ పెట్టుకొని జస్ట్ తొడ నుంచి వెళ్ళి కింద పాదాల వరకు జస్ట్ అట్లా మసాజ్ చేసుకున్నట్టు చేసుకోండి, గట్టి ప్రెస్ చేయకుండా. దాని ద్వారా సర్క్యులేషన్ ఎక్కువ పెరిగి మీకు మెడిసిన్స్ వాడకుండా సో లైఫ్ లాంగ్ దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.